క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదండి. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. సో మొదటగా టిప్ వచ్చేసి, ఫస్ట్ పరీక్షకు ముందు ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదు. అంటే అసలు టెన్షన్ పడకూడదండి. మెయిన్ టెన్షన్ పడ్డారు అంటే మనకు వచ్చిన జవాబులు కూడా అన్నీ మర్చిపోతాం. సో ఎటువంటి టెన్షన్ పడకుండా మైండ్ ఫ్రీగా రిలీఫ్గా ఉంచుకోండి. నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్కి 30 to 45 minutes ముందుగానే చేరుకునేలా చూడండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ 45 minutes ముందు కానీ అక్కడ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక కొంచెం టెన్షన్ అయితే ఎగ్జామ్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కువ. సో అప్పుడు కూడా మన మైండ్ రిలీఫ్గా ఉంచుకోండి. ప్రశాంతంగా అన్నీ వచ్చు, నేను అంతా బాగా రాయగలను ఎగ్జాము అన్నట్టుగా ఉంచుకోండి. నెక్స్ట్, ప్రశ్నపత్రం ఇవ్వగానే ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, కూర్చోగానే ప్రశ్నపత్రం క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మొదటగా ప్రశ్నలన్నింటినీ చదివి అందులో బాగా తెలిసిన ప్రశ్నలకు టిక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ మీద ఉంటుందండి. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే 15 నిమిషాల ప్రశ్నపత్రం మాత్రం చదవాలన్నమాట. అంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి మీకు టైం 15 minutes ఉంటుంది. సో ఆ 15 minutesలో క్వశ్చన్ పేపర్ని అంతా క్లియర్గా చదివి ఏవైతే జవాబులు వచ్చో ఆ జవాబులకు ముందుగా టిక్ చేసుకుని అవి రాయండి. సో నెక్స్ట్, ఆన్సర్ షీట్లో జవాబులు రాయడానికి ముందుగా 4 వైపులా మార్జిన్స్ కొట్టుకోండి. సో ఆన్సర్ షీట్ ఇవ్వండి, క్వశ్చన్ పేపర్ చదువుతారుగా, తర్వాత ఆన్సర్ షీట్లో 4 వైపులా మార్జిన్స్ కొట్టుకోండి. నెక్స్ట్, జవాబు రాసేటప్పుడు బిట్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయండి. సో జవాబు ఏదైతే రాస్తున్నారో అప్పుడు కంపల్సరీ ఏ ప్రశ్నకు సంబంధించిన జవాబు రాస్తున్నారో ఆ ప్రశ్న యొక్క నెంబరు, క్వశ్చన్ నెంబర్, బిట్ నెంబరు, క్వశ్చన్ నెంబరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్, అక్షరాలను గుండ్రంగా ఎటువంటి అక్షర దోషాలు లేకుండా రాయండి. సో రైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రైటింగ్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు. సో రైటింగ్ నీట్గా ఉండాలి, ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా, స్ట్రైక్ అవుట్స్ వచ్చినా పెన్సిల్తో జస్ట్ ఇట్లా స్లాంటింగ్ లైన్స్ లాగా గీయండి. అంటే ఓవర్ రైటింగ్ చేయకండి, ఎందుకంటే పేపర్ ప్రజెంటేషన్ మెయిన్ అన్నమాట. నెక్స్ట్, ఒక ప్రశ్నకు జవాబు పూర్తవగానే వెంటనే జవాబు క్రింద ఒక లైన్ గీయండి. దీనివలన ఏ జవాబుకు ఆ జవాబు నీట్గా కనిపిస్తుంది. సో ఒక క్వశ్చన్ ఆన్సర్ రాశారనుకోండి, ఆ ఆన్సర్ రాసిన వెంటనే కింద డ్రా ద లైన్, ఒక లైన్ కంప్లీట్ చేసి పెట్టారనుకోండి. సో పైన జవాబుకి కింద జవాబుకి మధ్యలో లైన్ కొట్టడం వల్ల పేపర్ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, జవాబులో ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయండి. ఏవైతే ఆన్సర్స్ రాస్తున్నారో ఆ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, లాస్ట్ వన్, ప్రశ్నాపత్రంలోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత మరొకసారి అన్నీ రాసామో లేదో చూసుకోండి. సో క్వశ్చన్ పేపర్ మొత్తం రాస్తారు, ఆన్సర్ మొత్తం అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం టైం ఉంటుంది, ఆ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామా, అన్ని బిట్స్, క్వశ్చన్ నెంబర్ బిట్స్ కరెక్ట్గా వేసామా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో ఈ విధంగా రాస్తే మీకు టెన్షన్ ఏమి ఉండదు, బాగా రాయగలరండి. సో కూల్గా, మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచుకోండి. టెన్షన్ అస్సలు పడకూడదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బుక్స్ తీసి హర్రీబరీగా చదివి ఏదో అమ్మో ఇది గుర్తుకు రాలేదు, అది గుర్తుకు రాలేదు, అది చదవడం మర్చిపోయాను, ఇది చదవడం మర్చిపోయాను, అలాంటివి ఏం టెన్షన్స్ పెట్టుకోకండి. సో ముందుగానే అంతా చదువుకొని ఆ ముందు రోజు బాగా చదువుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఎగ్జామ్ కూడా ప్రశాంతంగా రాయండి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. 10th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ మోడల్ అండ్ మార్క్స్ 10వ తరగతి మాదిరి ప్రశ్నపత్రం తెలుగు మార్కుల విభజన తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా చదువుతూనే ఉన్నారు, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మీకు 3 సామర్థ్యాలు ఉన్నాయి, మీకు తెలుసు కదమ్మా. ఆ 3 సామర్థ్యాలనే మీ ప్రశ్నపత్రంలో 3 విభాగాలుగా విభజించి ఇచ్చారు. ఈ ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. 1 నుండి 33 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం తెలుగు క్వశ్చన్ పేపర్లో 33 ప్రశ్నలు ఉంటాయి.
33 ప్రశ్నలకి మొత్తం మార్కులు 100 మార్కులు. మీకు కేటాయించిన సమయం 3 గంటల 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలు మీరు క్వశ్చన్ పేపర్ బాగా చదవాలి. మొదటి సామర్థ్యం అవగాహన ప్రతిస్పందన. తెలుసు కదా మీకు. ఆ మొదటి సామర్థ్యాన్ని విభాగం 1 అంటే పార్ట్ 1గా 32 మార్క్స్ ఇచ్చారు. 32 మార్కులకి ఫస్ట్ సామర్థ్యం. మొదటి సామర్థ్యంలో 1 నుంచి 4 ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలే ఉంటాయి. మొదటి ప్రశ్న ప్రతిపదార్థం 8 మార్కులకి. రెండో ప్రశ్న పద్యం పూరించడం, భావం రాయడం 8 మార్కులకి. మూడో ప్రశ్న రామాయణ సంఘటన క్రమం 8 మార్కులకి. నాలుగో ప్రశ్న అపరిచిత గద్యం 8 మార్కులకి. మొత్తం 32 మార్కులు. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 32 మార్కులు. అర్థమైందా? మొదటి సామర్థ్యంలో అంటే విభాగం 1లో పార్ట్ 1లో 32 మార్కులు. ఇందులో 4 ప్రశ్నలు వస్తాయి. ఒకటో ప్రశ్న ప్రతిపదార్థం 8 మార్కులు. రెండో ప్రశ్న పద్యం పూరించడం, భావం రాయడం 8 మార్కులు. మూడో ప్రశ్న రామాయణ సంఘటన క్రమం 8 మార్కులు. నాలుగో ప్రశ్న అపరిచిత గద్యం 8 మార్కులు. పేపర్ 1 నుంచి 16 మార్కులు, పేపర్ 2 నుండి 16 మార్కులు, మొత్తం 32 మార్కులు ఈ సామర్థ్యంలో ఇవ్వబడుతున్నాయి. అర్థమైందా? ఒకసారి ఈ సామర్థ్యంలో మీరు ఈజీగా మార్కులు సంపాదించవచ్చు. ప్రతిపదార్థం పద్యం బాగా అవగాహన చేసుకొని క్రమ పద్ధతిలో ప్రతిపదార్థం రాస్తే తప్పకుండా 8 మార్కులు వేయచ్చు. పద్యం కూడా అక్షర దోషాలు లేకుండా రాస్తే, భావం కూడా అర్థమయ్యేటట్లు రాస్తే 7 మార్కులు వేయచ్చు. రామాయణ సంఘటన క్రమం, రామాయణంలో సంఘటన క్రమం అవగాహన చేసుకుంటూ అది క్రమ పద్ధతిలో పెడితే 8 మార్కులు. 4 ఇస్తాడు. ఆ 4 క్రమ పద్ధతిలో పేరిస్తే ఒక్కొక్క దానికి 2 మార్కులు, 8 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. అపరిచిత గద్యం, మీకు తెలియని గద్యం ఒకటి ఇస్తాడు. ఆ గద్యం కింద ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలకి సమాధానాలు గద్యంలోనే ఉంటాయి. మీకు తెలుసు కదా, చాలా ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఇంకోసారి మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఇది. ఇప్పుడు రెండో సామర్థ్యం తెలుసుకుందాం. అంటే పార్ట్ 2. ఇందులో 36 మార్క్స్ అమ్మ. 36 మార్కులు ఈ సామర్థ్యానికి కేటాయించారు. రెండో సామర్థ్యం వ్యక్తీకరణ సృజనాత్మకత. మీకు తెలుసు కదమ్మా, మొదటిది అవగాహన ప్రతిస్పందన, రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత, 3 భాషాంశాలు. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 36 మార్కులు. ఇందులో 5వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఉంటాయి. 3 ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు, 3 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. 3 లఘు సమాధాన ప్రశ్నలకి 4 మార్క్స్ అమ్మ. 3 వ్యాసరూప ప్రశ్నలకి 8 మార్కులు. అంటే ఒక్కొక్క వ్యాసరూప ప్రశ్నకి 8 మార్క్స్ వచ్చారు. పద్య భాగంలో కవి పరిచయం 4 మార్కులు. కవి పరిచయాలు మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు చాలా తక్కువ కవి పరిచయాలే ఉన్నాయి. దానికి 4 మార్కులు.
గద్య భాగంలో ప్రక్రియ 4 మార్కులు. గద్య భాగంలో ప్రక్రియ 4 మార్కులు. 7వ ప్రశ్న ఉపవాచకంలో పాత్ర స్వభావం అంటే రామాయణంలో పాత్ర స్వభావం అడుగుతాడు. దానికి 4 మార్కులు. 8వ ప్రశ్న వ్యాసరూప ప్రశ్న గద్య వ్యాసరూప ప్రశ్న. గద్య భాగంలో వ్యాసరూప ప్రశ్న 8 మార్కులు. 9వ ప్రశ్న ఉపవాచకంలో వ్యాసరూప ప్రశ్న అంటే రామాయణంలో వ్యాసరూప ప్రశ్న 8 మార్కులు. 10వ ప్రశ్న సృజనాత్మకతలో ప్రశ్న ఇచ్చాడమ్మా. ఇందులో లేఖ లేదా కరపత్రం 8 మార్కులు. లేఖ లేదా కరపత్రం ఈ 2 వాటిలో మీకు ఏది బాగొచ్చో అది రాస్తే 8 మార్కులు. అర్థమైందా? వ్యక్తీకరణ సృజనాత్మకతలో 36 మార్కులు. 5వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు. పేపర్ 1లో 3 ప్రశ్నలు, పేపర్ 2లో 3 ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 16 మార్క్స్కి, పేపర్ 2 20 మార్క్స్కి కేటాయించడం జరిగింది. 2 పేపర్లకు కలిపి 36 మార్కులకి కేటాయించారు. అర్థమైంది కదా? అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత అర్థమయ్యాయి కదా? పార్ట్ 3 విభాగం 3 భాషాంశాలు అంటే 3వ సామర్థ్యం 32 మార్కులకి కేటాయించారమ్మా. ఇందులోనే 11 నుంచి 33 ప్రశ్నలు ఉంటాయి. 11వ ప్రశ్న అతి లఘు ప్రశ్న, 12వ ప్రశ్న కూడా అతి లఘు ప్రశ్న. 11వ ప్రశ్నలో అలంకారం ఇచ్చి అలంకారాన్ని గుర్తించమంటాడు, 2 మార్కులు. 12వ ప్రశ్నలో ఛందస్సు ఇచ్చి ఏ పద్యపాదమో గుర్తించమంటారు, 2 మార్కులు. 13వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నలు, అర్థాలు. ఒక పదానికి అర్థం రాయడం, ఇంకో పదం అర్థం బహుళైచ్ఛికం ఇస్తాడు, దానికి 1 మార్కు. అర్థం రాయడానికి 1 మార్కు, బహుళైచ్ఛికంకి 1 మార్కు. 14వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్న, పర్యాయపదాలు. పర్యాయపదాలు రాయడం ఒకటి, బహుళైచ్ఛికం ఒకటి ఇస్తారు. దీనికి కూడా 2 మార్కులే. అంటే పర్యాయపదాలు రాయడానికి 1 మార్కు, బహుళైచ్ఛికంకి 1 మార్కు. ఇలా 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, 13వ ప్రశ్న, 14వ ప్రశ్న భాషాంశాల్లో తెలుసుకున్నారు కదా. మొత్తం ఇందులో అలంకారం 2 మార్కులు, ఛందస్సు 2 మార్కులు, అర్థాలు 1 మార్కు, అదే బహుళైచ్ఛికం 1 మార్కు. పర్యాయ పదాల్లో రాయడం 1 మార్కు, బహుళైచ్ఛికం 1 మార్కు. 15వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్న, ప్రకృతి రాయడం బహుళైచ్ఛికం, దీనికి 2 మార్కులు. 16వ ప్రశ్న వికృతి రాయడం బహుళైచ్ఛికం. 17వ ప్రశ్న సంధి విడదీసి రాయడం 1 మార్కు. 18వ ప్రశ్న సంధి కలపడం. 19వ ప్రశ్న సంధి పేరు గుర్తించడం. అంటే సందులకి 3 మార్కులు మొత్తం. సంధి విడదీయడానికి 1 మార్కు, సంధి కలపడానికి 1 మార్కు, సంధి పేరు గుర్తించడానికి 1 మార్కు. 20వ ప్రశ్న సమాసం. అంటే సమాస పదం ఇస్తాడు, విగ్రహ వాక్యము రాయాలి, 1 మార్కు. 21వ ప్రశ్న సమాసం పేరు రాయాలి, 1 మార్కు. 22వ ప్రశ్న సమాసానికి ఉదాహరణ గుర్తించాలి, 1 మార్కు. మొత్తం సమాసానికి
3 మార్కులు ఇస్తున్నారు. విగ్రహవాక్యం రాయాలి, సమాసం పేరు రాయాలి, సమాసానికి ఉదాహరణ కూడా గుర్తించాలి. 23వ ప్రశ్న జాతీయం. 23, 24, 25 3 ప్రశ్నలు జాతీయానికి సంబంధించినవే. 23వ ప్రశ్న సొంత వాక్యంలోని జాతీయాన్ని గుర్తించాలి. అంటే అక్కడ ఒక సొంత వాక్యం ఇస్తాడు, అందులో జాతీయం ఏది అనేది గుర్తించాలి. దానికి 2 మార్కులు. 24వ ప్రశ్న ఇచ్చిన జాతీయంతో సొంత వాక్యం రాయాలి. అక్కడ ఒక జాతీయం ఇస్తాడు, మీరు సొంత వాక్యం రాయాలి. 24వ ప్రశ్నలో ఇది ఇస్తాడు. 25వ ప్రశ్న జాతీయం, అర్థం లేదా సందర్భం రాయాలి. అక్కడ ఒక జాతీయం ఇస్తాడు, దానికి అర్థము లేదా సందర్భము రాయాలి. 26వ ప్రశ్న ఆధునిక వచనం. అంటే ప్రాచీన వచనములో ఒక వాక్యం ఇస్తాడు, దాన్ని ఆధునిక వచనంలో ఆ బహుళ ఐచ్ఛికలో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అనేది మీరు గుర్తించాలి. దానికి 1 మార్కు. అర్థమైంది కదా? 26 ప్రశ్నల వరకు. 27వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం. అక్కడ వ్యతిరేకార్థక వాక్యం ఇస్తాడు, దాన్ని మీరు రాయాలి. 28వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం. అందులో వ్యతిరేకార్థక వాక్యములో వ్యతిరేకార్థక పదాన్ని గుర్తించాలి. ఇలాగా వ్యతిరేకార్థక వాక్యాలకి ఒక్కొక్క దానికి 1 మార్కు. 29వ ప్రశ్న కర్తరి వాక్యం. కర్తరి వాక్యాన్ని ఇస్తారు, కర్మని వాక్యంలోకి మార్చి రాయాలి. దీనికి 1 మార్కు. 30వ ప్రశ్న కర్మని వాక్యం ఇచ్చి ఖాళీని పూరించమంటాడు. అక్కడ కర్మని వాక్యానికి సంబంధించిన ఖాళీ ఎక్కడైతే ఖాళీ ఉందో చేత, బడు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. దానికి 1 మార్కు. కర్తరి వాక్యానికి, కర్మని వాక్యానికి ఒక్కొక్క దానికి 1 మార్కు కేటాయించారు. 31వ ప్రశ్న వాక్య భేదం. ఏ రకమైన వాక్యమో రాయాలి. 32వ ప్రశ్న వాక్య భేదమే, ఏ రకమైన వాక్యమో రాయాలి. 33వ ప్రశ్న వాక్య భేదమే, ఇందులో బహుళ ఐచ్ఛికంలో గుర్తించాలి. 31, 32, 33 3 వాక్య భేదాలే. మూడింటికి ఒక్కో దానికి 1 మార్కు, మొత్తం 3 మార్కులు.